ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు, Yes. మొదటగా లక్ష్మణ్ రావు గారు హిందూ మతం గురించి కామెంట్లు చేయడం మానేమని చెప్పండి. ఏ మతం కూడా వేరే వాళ్ళ మీద దాడి చేయమని, లేదంటే ఇంకొకరు హత్యలు చేయమని, అరాచకత్వం చేయమని ఏ మతమో చెప్పదు. హిందూ మతమే కాదు, క్రిస్టియన్ కానీ అలాగే మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, మాట్లాడియండి నన్ను. ఇప్పుడు వరకు మాట్లాడారు కదా, లక్ష్మణరావు గారు ప్లీజ్ ప్లీజ్ లక్ష్మణరావు గారు సమయంలో పాటించండి. లక్ష్మణరావు గారు ఎలా అయితే కష్టం ఉంది అందరికి. ఇప్పుడు నేను కట్ చేసా ఇందాక. లక్ష్మణరావు గారు దయచేసి అర్థం చేసుకోండి, మాట్లాడండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. లక్ష్మణరావు గారు ఆగండి. ఇంకా అసలు విషయం మీద మాట్లాడరు, పాలసీల మీద మాట్లాడరు వీళ్ళు. సుజాత్ గారు ఒక క్వశ్చన్. సుజాత్ గారు ఒక ప్రశ్న. సుజాత్ గారు దయచేసి ఆగాలి. నేను అడిగే ప్రశ్న వినాలి. సుజాత్ గారిని అడిగే ప్రశ్న వినండి మీరు. సుజాత్ గారు, ముందు తిరుమలకి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇమీడియట్లీగా ఎందుకు ఆగండి మీరు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. సుజాత్ గారు, తిరుమలకి వెళ్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే ఎందుకు ఆగాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? దీన్ని చెప్పండి సార్. డిక్లరేషన్ అన్నది లక్ష్మణ్ రావు గారు చెప్తున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళారు, డిక్లరేషన్ మీద సైన్ పెట్టలేదని. తెలుసుకోమనండి, అది ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా వెళ్ళేటప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సైన్ తీసుకోకుండానే లోపలికి వెళ్తుంటే ఆయన గుర్తు చేసి మరీ ఆపి తీసుకుని వచ్చి డిక్లరేషన్ తీసుకురండి అని సైన్ పెట్టి వెళ్ళిన మహానుభావుడు సార్. ఈ విషయంలో మనం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆయన అప్రిషియేట్ చేయాలి సార్. అక్కడ ఉన్న మాట్లాడండి సార్. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు సార్. ఒక్క నిమిషం మాట్లాడారు, మీరు అడిగింది కానీ. ప్రశ్న ఉంది, ఆవిడనే మాట్లాడమని చెప్పండి. మీరే మాట్లాడండి. నేను ఒక ప్రశ్న వేస్తా. లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడాలి. మీరే మాట్లాడండి. నేను ఒక ప్రశ్న వేస్తా. లక్ష్మణరావు గారు ఆవిడ మాట్లాడుతూ అయ్యాక మీరు ప్రశ్న వేయండి. ఆవిడ మాట్లాడుతూ అయ్యాక మీరు ప్రశ్న వేయండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు వినండి. ఆవిడ మాట్లాడండి సార్, అడిగితే కానీ. నేను ఒక ప్రశ్న, మీరు ఆగండి సార్. లక్ష్మణరావు గారు సార్, నాయుడు గారు, నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పమనండి. చర్చిలకు కానీ మసీదులకు కానీ వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారా పెట్టరా? ఇదే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, ఈ ఎన్నిసార్లు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు బాప్టిజం తీసుకున్నారు, ఆయన ఎన్నిసార్లు సంతకం పెట్టారు? దాని సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రష్యా లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. మీరు అడిగిన సమాధానం చెప్తారు. సుజాత్ గారు ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. లక్ష్మణరావు గారు మీరు దయచేసి ఆగాలి. దయచేసి ఆగాలి మీరు. లక్ష్మణరావు గారు ఇది కరెక్ట్ కాదు. నేను అడుగుతాను, మీరు ఆగండి. దయచేసి మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీది కరెక్ట్ కాదు. మీరు మ్యూట్ చేసే వరకు తెచ్చుకోవద్దు. అప్పటి నుంచి చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు కంటిన్యూ ప్లీజ్. సుజాత్ గారు మీరు కూడా ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతుంటే మిడిల్ లో మాట్లాడారు. అలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను లక్ష్మణరావు గారు మాట్లాడినప్పుడు మిడిల్ లో మాట్లాడడానికి అదేంటంటే ఆయన ఏదైనా కారణం మధ్యలో మాట్లాడద్దు మేడం. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మిడిల్ లో ఇంటరప్ట్ చేసి దేనికోసం అంటే ఆయన ఏదో పాలసీల మీద మాట్లాడితేనో, ఆయన వాదన వినిపిస్తేనో నేను మధ్యలో రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఒక కుక్కని, లేదంటే గంజాయి తాగిన వ్యక్తిగా, అలా మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్న హోదాని ఎవరిని అలా తిట్టకూడదు. ఈవెన్ జగన్ గారు అలా తిట్టకూడదు. ఒక డిప్యూటీ సీఎం సార్, ఆయన ఏమనుకుంటున్నారో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏ పార్టీలు వేరైనా కూడా మనం అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిక్లరేషన్ అన్నది ఎప్పటి నుంచో ఉంది సార్. ఇప్పుడు మనం ఒక గుడికి దేనికి వెళ్తాం సార్? ఆ భగవంతుడి మీద భక్తితోటో, విశ్వాసంతోటో, లేదంటే ఏదో కష్టాలు చెప్పుకోవడానికో, కోరికలు విన్నవించుకోవడానికో ఎవరన్నా టెంపుల్ కి వెళ్తారు. అంతే కదా సార్. మనం టెంపుల్ కి వెళ్ళేది ఎందుకు? ఏదో సినిమాకి వెళ్ళి చూసి వచ్చినట్టు కాదు కదా. టెంపుల్ కి వెళ్ళడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ లో ఏముంటుంది? నేను నీ మీద భక్తితోటి, విశ్వాసంతో వస్తున్నాను అని ఉంటుంది సార్ ఆ డిక్లరేషన్ మీద. అంతేగాని మీ మతాలు ఏదైతే మీరు పాటించే మతాన్ని కించపరచో, లేదంటే మిమ్మల్ని మతం మార్చుకోమనో ఇటువంటి ఏమి ఉండవు సార్.
నేను దర్శించుకునే దేవుని మీద భక్తి విశ్వాసాలు నాకు ఉన్నాయి అని చెప్పడానికి ఇప్పుడు ఎందుకు ఆగిపోయారంటారు? సుజాత గారు, నేను అడిగిన క్వశ్చన్ అదే మిమ్మల్ని, ఎందుకు ఆగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళే వాళ్ళు ఎందుకు ఆగిపోయారు అని మీరు అనుకుంటున్నారు? అదే సార్ నేను చెప్తున్నాను సార్, నేను ఆ పాయింట్ కి వస్తున్నాను సార్. సో ఆ డిక్లరేషన్ మీద ఉన్నది అంతే సార్. ఎవరైనా వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళిన వాళ్ళు భక్తి విశ్వాసాలతో వెళ్తారు కాబట్టి దాని మీద సైన్ చేయడానికి ఎవరికి అంత ఇబ్బంది ఉండదు సార్. ఆయన సైన్ చేసేసి వెళ్ళేసి వచ్చుంటే అసలు ఇంత గొడవే ఉండదు కదా సార్, ఆయన కామ్గా వెళ్ళి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళకపోవడానికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైసీపీ నేతలకి మొదటి నుంచి అలవాటే ఉంది. కోడికత్తి డ్రామా చూసాం, తర్వాత గులకరాయి డ్రామా చూసాం, బాబాయ్ గొడ్డల పోటీ చూసాం, నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూసాం. ఇప్పుడు దీన్ని ఒక మత విశ్వాసాల పేరు మీద మత విద్వేషాలు రెచ్చగొట్టి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తల ముసుగులో వాళ్ళ మీద వాళ్లే దాడి చేయించుకోవాలనే ఒక ప్లాన్ లో, ఒక కుయుక్తులతో వాళ్ళు అక్కడ తిరుమల రావడానికి ప్రయత్నం చేశారు సార్. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే పసిగట్టి నేతలందరికీ, కార్యకర్తలందరికీ ఒక పిలిపిచ్చారు సార్. ఇది డిక్లరేషన్ సంగతి టీటీడీకి సంబంధించింది, వారు చూసుకుంటారు, మీరెవరు దీని మీద మాట్లాడొద్దు, మీరెవరు భావోద్వేగాలకు గురి కాకండి, సంయమనం కోల్పోకండి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని ఒక పిలిపిచ్చారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలందరినీ కామ్ గా ఉండాలని ఆయన పిలిపించారు. ఇక్కడ వాళ్ళ ప్లాన్ ఎక్కడ బెడిసి కొడుతుందో, ఇప్పుడు వెళ్ళినా నేను డిక్లరేషన్ మీద సైన్ పెట్టి వెళ్ళాలి, లేదంటే డిక్లరేషన్ మీద సైన్ పెట్టనుకుండా ఉంటే అక్కడ ఎలా చేస్తారో లేదో, నేను చేయాలనుకుని ఈ మారణ హోమం ప్లాన్ అయ్యేటట్టు లేదు అని ఆయన ప్లాన్ విరమించుకున్నారు సార్. ఇది జరిగింది సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు గమనిస్తున్న ప్రతి చిన్న నిక్కర్ వేసుకున్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది సార్ ఈ ప్లాన్. ఇప్పుడు ఇంకా మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలం నాటి డ్రామాలు వద్దండి, జనాలందరూ నమ్మే పరిస్థితిలో లేరు. జనాలందరికీ మీ సంగతి తెలిసింది కాబట్టి ఈ రోజు 11 సీట్లకు కూర్చోబెట్టారు. దయచేసి ఇటువంటి డ్రామాలు ప్రతి విషయాన్ని మీ అధికారం కోసం, మీ అధికార లాభాపేక్ష కోసం ఉపయోగించుకోవద్దు దయచేసి. రైట్, మళ్ళీ వస్తా సుజాత గారు మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో